హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవాళ మనకి ఒక బడ్జెట్లోని వైఫై ఎక్స్టెండర్ గురించి చెప్తాను. వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఈజీ అండ్ మనకి ఏంటంటే వైఫై రూటర్స్ వేసుకున్నా సరే ఒక 2-3 రూమ్స్ దాటేటప్పటికి లేదంటే డోర్ వేసేటప్పటికి సిగ్నల్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలాంటి చోట్ల ఏంటంటే మనకి ఎక్స్టెండర్ నెక్స్ట్ ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్ నుండి ఒక థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఎక్స్టెండ్ మనకి వైఫై డివైస్ అన్నది సిగ్నల్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఏంటంటే అక్కడ మనం ఈ వైఫై ఎక్స్టెండర్ మనం వేసుకుంటే ఏంటంటే అక్కడ నుండి 100% మనకి స్పీడ్ వస్తుందన్నమాట. అది సిగ్నల్ కూడా బాగా వస్తుంది. మనం ఇంకొక 2 ఫ్లోర్ దాకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇది ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఇది చాలా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే ఈ బాక్స్ మీద ఏం కంటెంట్ ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ కంపెనీ పేరు ఉంది మెర్క్యూరియస్. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ ఎలా ఉంటుందో లో డ్రాయింగ్ ఉంది దాని మీద. నెక్స్ట్ దీని స్పీడ్ అన్ని కంటెంట్ అంతా ఇక్కడ రాశాడు. సేమ్ మనం ఒకసారి ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి లోన ఐటమ్స్ ఏమి ఇచ్చాడు, అసలు ఇది ఎలా కనెక్ట్ చేయాలన్నది నేను ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. అన్బాక్స్ చేసి మీకు ఏమేమి ఇచ్చాడు అనేది చెప్తాను. కంపెనీ పేరు ఉంది మెర్క్యూరియస్ అని. ఒకసారి ఓపెన్ చేద్దాం. లోన్ ప్రోడక్ట్ ఎలా ఇచ్చాడు అనేది మీకు చూపిస్తాను పూర్తిగా. డైరెక్ట్గా ఒక బాక్స్ ఉంది అంతే. ఇందులో ఒక మాన్యువల్ బుక్ ఉంది. మాన్యువల్తో పెద్ద పనే ఉండదు. నేను వీడియోలో క్లియర్గా మీకు చెప్పేస్తాను. దీంతో అంత యూజ్ ఉండదు. మాన్యువల్ బుక్తో కంటెంట్ కన్నా నేను చెప్పింది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఒక చిన్న బాక్స్లో, ఈ బాక్స్ ఖాళీదే, ఒక కవర్లో నీట్గా ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. బాడీ కూడా చాలా నీట్గా మంచి ప్లాస్టిక్తో బిల్డ్ క్వాలిటీ బాగుంది. 3 యాంటీనాస్ ఇస్తాడు వీడు. 3 యాంటీనాస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. స్పీడ్ బాగుంటుంది అండ్ నెట్ స్పీడ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. 300 Mbps ఇస్తుంది. జస్ట్ ప్లగ్కి అలా అటాచ్ చేస్తే చాలు, మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇది ఎలా కనెక్ట్ చేయాలని నేను మొబైల్లో మీకు కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఈ యాంటీనాస్ జస్ట్ ఇలా ఆన్ చేసి, ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం అనుకుంటే జస్ట్ కింద ఉన్న ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుతుంది. సైడ్ డ్రిల్స్ ఇస్తాడు ఎయిర్ వెళ్ళడానికి, హీట్ ఎక్కకుండా. కింద ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రీసెట్ అవుతుంది. ఇక్కడ మీకు నెట్ వస్తుందో లేదో ఒక LED ఇండికేషన్ ఉంటుంది నెట్ కనెక్ట్ అవ్వగానే. అంతే, చాలా ఈజీ. ప్లగ్ అండ్ ప్లే అన్నమాట. ప్లగ్ అలా పెట్టుకొని మీకు పవర్ ఆన్ అయిపోతుంది. ఈ స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ మీద ఏ మోడల్, సీరియల్ నెంబర్ అవన్నీ దీని మీద ఉంటాయి. అవన్నీ మనకి ఏమి అవసరం ఉండదు. జస్ట్ ఇక్కడ మీకు ఫోన్లో ఒక IP అడ్రస్ కొట్టగానే ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. అది మీకు ఎలా చేయాలి అన్నది మీకు ఫోన్లో చేసి చూపిస్తాను. సింపుల్గా మీరు అలా చేసుకుంటే ఏ నెట్నైనా మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వెబ్ పేజ్లోకి వెళ్ళండి. ఓపెన్ చేసి ఇంటర్నెట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఇంటర్నెట్ వస్తుంది. అది HighLiveView 5G అనేది కనెక్ట్ అయ్యి ఉంది. ఇంటర్నెట్ వస్తుంది, కనెక్ట్ అనేది చూసారా. ఇప్పుడు కింద ఉన్నది మా ఎక్స్టెండర్ అన్నమాట. నేను ఎక్స్టెండర్ని కనెక్ట్ చేస్తున్నాను. వెంటనే కనెక్ట్ అయిపోతే ఏం పాస్వర్డ్ ఏం అడగదు, కానీ నో డేటా కనెక్షన్ అని చూపిస్తుంది. అంటే డేటా రాదు. నేను దాన్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత దాని కాన్ఫిగరేషన్ అన్నీ చూసుకోండి. మనకి ఏదైనా అవసరమైతే దాని IPలు అవన్నీ చూసుకోవచ్చు. మనం నార్మల్గా ఏంటంటే వెబ్ పేజ్లోకి వెళ్ళి IP అడ్రస్ అవి కొడతాం కదా. 192 రోటర్కో IP అడ్రస్ ఉంటుంది. ఆ IP అడ్రస్ కొడితే మనకి ఓపెన్ అవుతుంది. కానీ దీనికి అలా కాదు. దీనికి HTTP అని చెప్పేసి మనం ఒక MW login.in అని కొట్టి .in/net అని కొట్టాలి.
కొట్టిన తర్వాత వెంటనే మిమ్మల్ని ఒక పేజ్లోకి తీసుకెళ్తుంది. డైరెక్ట్ కంపెనీ పేరు చూపిస్తుంది. చూపించిన ఎక్స్టెండర్కి న్యూ పాస్వర్డ్ ఇవ్వమంటుంది. కంపల్సరీ న్యూ పాస్వర్డ్ ఇవ్వండి. న్యూ పాస్వర్డ్ ఇచ్చి స్ట్రాంగ్గా ఇవ్వాలి. అది లెటర్స్, స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, నెంబర్స్, @ ఇవన్నీ కలిపి ఇవ్వండి. కలిపి గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ రీసెట్ చేయాల్సి వస్తుంది మర్చిపోతే. కాబట్టి గుర్తుండేలాగా మీకు ఎక్కువగా వెంటనే గుర్తొచ్చే నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి పెట్టుకోండి. ఈజీగా గుర్తుంటే వెంటనే కొట్టిన తర్వాత మీకు లాగిన్ అని అడుగుద్ది. 2 సార్లు కొట్టాలి. వెంటనే మీకు లాగిన్ అయిపోతుంది. డైరెక్ట్ రూటర్లోకి వెళ్ళిపోతారు. మీకు అక్కడ దగ్గరలో ఉన్న SSID అంటే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్లన్నీ చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే అదర్ అని కొట్టండి. లేదంటే ఇంకా సెర్చ్ చేయమనండి. మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్లన్నీ చూపిస్తుంది. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. SSIDని అది హోమ్ అని చూసారా, ఆ హోమ్ని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేయగానే ఏది మీకు కావాలో అది ఇక మీరు క్లిక్ చేయగానే దాన్ని పాస్వర్డ్ ఇవ్వాలి. కంపల్సరీ పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి. నేను పాస్వర్డ్ కొడుతున్నాను. పాస్వర్డ్లు ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా ఇస్తే అంత మంచిది. ఇది రూటర్ పాస్వర్డ్ కాబట్టి అది మీ వైఫై పాస్వర్డ్. ఏ రూటర్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రూటర్ది ఈ పాస్వర్డ్ అన్నమాట మనం కొట్టేది. అన్నీ అది కొట్టిన తర్వాత మీకు చూడండి పక్కన నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. కొట్టగానే మీకు అక్కడ చూపిస్తుంది ఈ పాస్వర్డ్ మీరు కరెక్ట్గా కాదా, దానికి కనెక్ట్ చేస్తున్నారని మేము వెరిఫై చేసుకోమంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్టెండర్ నేము దానికి ఇచ్చిన పాస్వర్డ్ అడుగుతుంది. మీరు కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు, లేదా కాన్ఫిగరేషన్ అయ్యాక కూడా మార్చుకోవచ్చు. అలా ఉంచండి, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే మీ వైఫై పాస్వర్డ్ ఎవరికి తెలియదు కదా. కనెక్ట్ అయ్యి ఉంటే ఇలా గ్రీన్ కలర్లో వెలుగుతుంది, లేదా పక్కన ఫెయిల్ అని చూస్తుంది, అలా చూపిస్తుంది. మనకి కనెక్ట్ అయిపోయిందో లేదో డన్ అని కొడితే మీకు తెలుస్తుంది. 2 minutes కనెక్ట్ అవుతుంది. కింద మీకు ఇక్కడ ఫినిష్ అని వచ్చిందంటే కనెక్ట్ అయిపోయినట్టు. కనెక్ట్ అయిపోయింది. ఫినిష్ అని కొట్టేయండి. కొట్టేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత చూడండి ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ దీని పాస్వర్డ్ అంటే మన రూటర్ పాస్వర్డ్ అన్నమాట. ఇక్కడ మార్చి ఉంటే ఆ పాస్వర్డ్ కూడా చూపిస్తుంది. నేను అది డౌన్లోడ్ చేసుకున్నాను. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్యాలరీలో ఉంటుంది. వెంటనే మనం ఇది రీసెట్ అవ్వగానే మనకి ఫస్ట్ ఇంటర్నెట్ అన్నది డిస్కనెక్ట్ అయిపోతుంది. చూడండి పైన వైఫై సింబల్ ఉంది చూసారా, ఆ వైఫై సింబల్ అన్నది డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే నెట్ పోయింది. మన రూటర్ అన్నది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే దానికి మనం లాక్ పెట్టేసాం కదా, రూటర్ అన్నది మనకు కనెక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అది కొట్టినా రాదు. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నాది వైఫై కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి హోమ్ ఎక్స్టెండర్ అని వచ్చింది కదా, అది అది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయ్యగానే వెంటనే డిస్కనెక్ట్ అయిపోద్ది మనకి ఎక్స్టెండర్. మళ్ళీ ఎక్స్టెండర్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆర్కేఎస్ఎస్ హోమ్ ఎక్స్టెండర్ అని చూసారా, ఇది మనం కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నో డేటా కనెక్షన్ కాకుండా కనెక్ట్ అని వచ్చింది, అంటే దానికి ఇంటర్నెట్ వస్తుందని అర్థం. ఒకసారి ఇంటర్నెట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేశాను, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, అంటే ఇంటర్నెట్ వస్తుందని అర్థం. అంతే సింపుల్. మీరు కరెక్ట్గా మీ వైఫై పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ కరెక్ట్గా తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దానికి